హలో అందరికి నమస్కారం. దిస్ ఈజ్ రమీజా. ఇవాళ నేను పుదీనాతో ఒక చక్కటి రెసిపీ సమ్మర్ స్పెషల్ అన్నమాట. వడదెబ్బ తగలకుండా వంటికి చలువగా ఉండడానికి ఒక జ్యూస్ రెడీ చేయబోతున్నాను. దానికోసం ఫ్రెష్గా ఉండే పుదీనా తీసుకోవాలి. ఆ పుదీనాని బాగా కాడలు ఉండే విధంగా చూసుకొని చిన్నగా తుంచుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. పుదీనా మాత్రం బాగా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. ఫ్రెష్గా అంటే బాగా ఘాటుగా ఉండాలి వాసన, అప్పుడు మాత్రమే జ్యూస్ చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా పొయ్యిలు వేసుకొని గిన్నె పెట్టేసుకోవాలి. అందులో మాకు జ్యూస్ ఎంత కావాలో దానికి సరిపడంత వాటర్ తీసేసుకొని వేసేసుకోవాలి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకా మా పుదీనాను యాడ్ చేసేసుకోవాలి. పుదీనాను తీసుకోవడానికి మెయిన్ కారణము ఇందులో ఔషధ గుణాలు బాగుంటాయి. ఇవి జ్యూస్గా అయినా తీసుకోవచ్చు. అదే విధంగా పరగడుపున పొద్దున్న తాగినా కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం అల్లం యాడ్ చేసుకున్నా, ఇంకా మీరు మిరియాలు యాడ్ చేసుకుంటారన్న కూడా చాలా బాగుంటుంది. ఇలా గ్రీన్ టీలా షేడ్ రావాలన్నమాట. అప్పుడు దాకా బాగా కలుపుకుంటూ ఇంకా దీన్ని వడపోసేసుకుందాము. వడపోసేసుకునేటప్పుడు బాగా అవి ఆకులో ఉన్న దాన్ని కూడా బాగా ఒత్తేసి శుభ్రంగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నిమ్మకాయలు చాలా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. కొంచెం మెత్తబడిన జ్యూస్ మేము స్టాక్ పెట్టుకోవడానికి ఉండదు, ఇంకా అది స్మెల్ వచ్చేసిద్ది అన్నమాట. అందుకనే ఫ్రెష్గా ఉండే నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలి. నేను మాత్రం 3 తీసుకున్నాను. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేక బయట పెట్టుకున్నా అప్పటికప్పుడు కలుపుకొని తాగాలనుకున్నా ఫ్రెష్గానే ఉండాలి. నిమ్మకాయలు ఫ్రెష్గా లేకపోతే త్వరగా జ్యూస్ చెడిపోవడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇలా విత్తనాలు ఏ విధంగా లేకుండా ఇలా బాగా జ్యూస్ చేసేసుకోవాలి. జ్యూస్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కీరా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. కీరా లేకపోయినా సబ్జా గింజలు ఉంటాయి కదండి, సబ్జా గింజలైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మన టేస్ట్కి సరిపడేంత వేసుకోవాలి. నేను మాత్రం 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కీరా కట్ చేసుకుంటున్నాను. ఈ కీరా పైన బాగా పొక్కంతా తీసేసి లోపల గింజలు మొత్తము ఇలా చాకంతా బాగా అందరికి దూర్ చేసి బాగా తీసేసుకోవాలి. విత్తనాలు ఏం లేకుండా తీసేసుకున్న తర్వాత ఇంకా దీన్ని బాగా తురిమేసుకోవాలన్నమాట. ఇలా తురుముడు బల్ల ఉంటుంది కదా, దాని మీద వేసుకొని బాగా తురుము పట్టేసుకోవాలి. ఈ తురుముని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము లెమన్ జ్యూస్ తయారు చేసుకున్నాం కదా, అందులో మేము తయారు చేసుకున్న పుదీనా లిక్విడ్లో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవాలి. కావాల్సినంత గ్లాసులు ఎంతమంది ఉంటే ఇంట్లో మెంబర్స్ వాళ్ళకు అనుగుణంగా తీసుకొని దానికి అనుగుణంగా జ్యూస్ కూడా రెడీ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవాలి. ఇందులో వేసుకొని కొంచెము పైన మీరు సబ్జా గింజలు ఉంటే సబ్జా గింజలు వేసుకోవచ్చు, లేకపోతే కీరా కూడా వేసుకోవచ్చు. కీరా యాడ్ చేసుకునేటప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రము కీరాని మాత్రం అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసేసుకోవాలి, లేకపోతే కీరా చెడిపోవడం జరుగుతుంది. ఓకే అండి, అందరికి బాయ్, నమస్కారం. అది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అందరికి నమస్కారం, బాయ్ బాయ్.